ప్రచారం చేసుడు, క్షుద్ర విద్యలు, క్షుద్ర ఆరోపణలు, దీనికి మించి ఏమైనా ఉన్నారండి? బుక్స్ రాలే, మీకు ఇవాళ ఇద్దామనుకున్నాను, నేను తెప్పించాం. స్వాతి చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ రాసింది, ఐఎమ్ ఏ ట్రోల్ అని. బుక్ పేరు ఐఎమ్ ఏ ట్రోల్. ఏ విధమైన దిక్కుమాలిన సోషల్ మీడియాలో జరిపే క్షుద్ర విద్య, భారతీయ జనతా పార్టీ చేసే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మన రాష్ట్రంలో మీరు రోజు చూస్తలేరండి. వాళ్ళు మాట్లాడేది ఒకటన్నా నిజం ఉంటుందా? ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? రామానుజుల వారి విగ్రహం మోడీ కట్టించినాడు, మనకు తెలియదా? ఇంతకన్నా లత్కోర్ దందా ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రచారం ఇంకోటి ఉంటుందా ఈ దేశంలో? పురనియమ హైదరాబాద్లో అదేంటది, ఓ చిన్న ఫ్లైఓవర్ అన్నో కడితే దానికి ఫోటో కొంచెం ఉత్తరప్రదేశ్లో కట్టమని ఫోటో పెడతాడు. హరి తెలిసిన పిల్లలు కొందరు తీసి బయట పెడతాను, అయినా సిగ్గులేదు. ఎక్కడో ప్రపంచంలో వేరే దేశంలో జరిగేది తీసుకొచ్చి లక్నోలో చేసినామంటారు. నేను ఒక్క మాట్లాడితే బ్రదర్ ఏమనుకోవద్దు దయచేసి ప్లీజ్. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధానమంత్రి రోడ్డు మీద విమానం దించి నేను సిపాయిని చెప్తాడా? గీ ట్రిక్కులా నాకు అర్థం కాదు. నీళ్ళలో ఫ్లైట్ దిగి గుజరాత్లో నేను పీకి పడగొట్టిన చెప్తాడా? నీ అమ్మ నీళ్ళలో ఫ్లైట్ 70 ఏళ్ళు ఆయన అడవబట్టి ఇక మన పక్కకు మాలు తీసుకోదు, ఎప్పటి నుంచో 50 ఏళ్ళు దిగుతాను నీళ్ళలో ఫ్లైట్ ఆడ. దాన్ని చూపించి నేను ఎందుకు పీకిన ఇదా ఈ దేశమా? బెంగాల్లో ఎలక్షన్ వస్తే గడ్డ పెంచుకొని రవీంద్రనాథ్ ఠాగూర్లా కనపడాలి పురనీయమ్మ. తమిళనాడులో ఎలక్షన్ వస్తే లుంగి కట్టుకో గిదావా? ఈ ట్రిక్కుల మీద భారతదేశానికి కరెంట్ వస్తుందా? ఈ బట్టలు మారిస్తే వస్తుందా? వస్తుందా? ఇక బట్టలు మార్చుడు, ట్రిక్కులు తొట్టుడు, గవి తప్ప ఏమైనా వచ్చిందా ఈ దేశానికి? పంజాబ్ ఎలక్షన్ ఉంటే సర్దార్జీ పగిడి పెట్టాలి, మణిపూర్ ఎలక్షన్ ఉంటే అక్కడనే టోపీ పెట్టాలి, ఉత్తరాఖండ్లో ఉంటే ఉత్తరాఖండ్ టోపీ పెట్టాలి. గిరి టోపీలా